సీను కొద్దిగా बैग सर अन्ना बैग सर अन्ना ओ अन्ना చోర్ 2 రోజుల క్రితం నిజామాబాద్ లోని వాళ్ళ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద, మా ముఖ్యమంత్రి గారి మీద, మా జిల్లా సీనియర్ నాయకులు బోధాన్ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి మీద, నా మీద, మిగతా నాయకుల మీద పిచ్చి కూతలు కూసిండు. జీవన్ రెడ్డి నంది శవయాత్ర తీసిరు, స్వచ్ఛందంగా డప్పులు కొట్టడానికి వచ్చిరు, సంతోషంగా నీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిరు. బిడ్డ, నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నావు. 10 సంవత్సరాలు వందల మంది ఆర్మూర్ నియోజకవర్గంలో రకరకాలుగా బాధలు పడ్డారు. దాంట్లో ప్రధానమైన నేను బిడ్డ, నేను 8 సంవత్సరాల క్రితమే నువ్వు చేసిన దానికి చచ్చిపోవాలా. కానీ
నాది గుండె గట్టి గుండె గనుక బిడ్డ నిన్ను అంతు చూసిన దాకా నేను ఇక్కడ వదిలేదు లేదని చెప్పి ఈరోజు ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టినాం. మహేష్ అన్న అంటే సుమారు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి 1100 ఎకరాల భూస్వామి వాళ్ళ కుటుంబం. ఆ 11 ఎకరాల నుంచి ఈరోజు తగ్గి కిందికి వచ్చిండు. కానీ నీ లెక్క 2014 4-5 ఎకరాలు ఉన్న మనిషి 2024 సుమారు 150 ఎకరాలకు చేరినావు బిడ్డ. నువ్వు దొంగవి, నువ్వు చోర్వి. నీకు మహేష్ అన్న గురించి కానీ, సుదర్శన్ రెడ్డి గారి గురించి కానీ, రేవంత్ అన్న గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. మహేష్ అన్నకి, రేవంత్ అన్నకి కోరి గూటుకు కూడా నువ్వు వనికిరావని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. మళ్ళొకసారి బిడ్డ మా నాయకుల మీద కానీ, మా పార్టీ మీద కానీ పిచ్చి కూతలు కూస్తే నిన్ను వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు ఆర్మూర్ నియోజకవర్గంలో 100 మంది కార్యకర్తల దగ్గర నుంచి 100 కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేసినావు. వాళ్ళు రోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకున్నావు. కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా చెప్తున్నా, ఇట్లాంటి దొంగని నమ్మకుర్రి, వీడు గజ దొంగ. మళ్ళొకసారి చెప్తున్నా బిడ్డ, నువ్వు ఎవరెవరి దగ్గర అయితే ఈ ప్రాంతం నుంచి తీసుకున్నావో డబ్బులు గాని, జాగా గాని అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేయి. ఇక్కడున్న నాయకులకు కూడా చెప్తున్నా, ఎవరైతే జీవన్ రెడ్డి ద్వారా నష్టపోయిన వాళ్ళకు కూడా చెప్తున్నా, నీకేదైనా సమస్య ఉంటే నా దగ్గర రండి. ఇక్కడనే భక్తుల గుట్టు ఉంటుంది ఆర్మూర్లో, సుమారు 16 ఎకరాలు వాళ్ళని భయభ్రాంతం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఇంకొక 15-16 ఎకరాలు అక్కడి నుంచి ఎంఆర్ఓతో మాట్లాడుకొని ఇచ్చుకున్నావు. ఇవన్నీ కూడా ప్రజలు చెప్తారు. నువ్వు మళ్ళొకసారి మా మీద ఏమన్నా చెప్తే, మమ్మల్ని ఏమన్నా పిచ్చిగా మాట్లాడితే నిన్ను జైల్లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా నందిపేట్ గడ్డ నుంచి నిన్ను హెచ్చరిస్తున్నా బిడ్డ. ఇది చాలా అయింది. సినిమా పేర్లు చాలా అయినాయి. ఇంకా సినిమా బాగుంది. నువ్వు ఏమేం చేసినావు, ఎవరెవరి దగ్గర పైసలు తీసుకున్నావు అన్ని కూడా లిస్టు తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందట నీ చరిత్ర పెడతా, నిన్ను జైల్లో పెట్టేదాకా వదిలిపెట్టా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. జై కాంగ్రెస్. 2 రోజుల క్రితం ఏదైతే మా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిర్రు, ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టి ఆయన యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అందులో ఆయనకు నిన్న ఒకటేసారి హెచ్చరించడం ఏమని చెప్పినామంటే, ఏదైతే నువ్వు జిల్లా కాంగ్రెస్ నాయకుల పైన కానీ, మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి పైన కానీ, మా సీఎం రేవంత్ అన్న గారి పైన కానీ చేసిన అనుచిత వ్యాఖ్యలు నువ్వు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. నందిపేట నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం నేను చుట్టుకుంటానని చెప్పేసి, మా కార్యకర్తలు నేను ఎక్కడికక్కడ చూసుకుంటానని చెప్పేసి నిన్న మేము ఖండించినాం. ఆయన ఇప్పటి వరకు కూడా 24 గంటలైంది మేము నిన్న ఖండించి, ఇప్పటి వరకు ఆయన ఎటువంటి స్పందన లేదు. ఆయన క్షమాపణ చెప్పకపోతే ఈ రోజు మేము ఇక్కడ నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినయన్న గారి అధ్యక్షతన మేరకు ఈ రోజు ఆయన శివయాత్ర నిర్వహించడం జరిగింది. కావున ఖబర్దార్ జీవన్ రెడ్డి, మేము ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు క్షమాపణ చెప్పు. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినావో వాటికి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పకపోతే నందిపేటలో స్టార్ట్ అయిన నీ ధోరణి మొత్తం తెలంగాణ మొత్తం నిన్ను మొత్తం కార్యకర్తలంతా చుట్టుముట్టి నిన్ను ఎక్కడికి కదలకుండా చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు ఇదే జిల్లా కేంద్రంలో మీ టీఆర్ఎస్ కార్యంలో నుంచి మా పిసిసి అధ్యక్షులు, మా కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ ప్రారంభమైనటువంటి నీ శవయాత్ర మొత్తం గాంధీ భవన్ వరకు చేరుతామని చెప్పేసి మేము ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పేసి చెప్తున్నాం. ఖబర్దార్ జీవన్ రెడ్డి, మీరు ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను వెనక తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రెస్ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. చచ్చిపోయింది కొడుకు జీవన్ రెడ్డి, ఆశన్న గారి జీవన్ రెడ్డి ఈరోజు మృతి చెందడం జరిగింది. అందుకనే మీకు ప్రెస్ వాళ్ళకు మీ శుభాకాంక్షలు తెలుపుతూ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మా అన్న వినయన్న ఆధ్వర్యంలో తన వచ్చిన దాకా మేము అంత్యక్రియలు ఆపినాము. ఎందుకంటే తన మిత్రుడు, తన సోదరుడు, తన బంధువు వచ్చినాడు, సమయానికి వచ్చినాడు, తన డబ్బులన్నీ కాజేసి ఈరోజు ఇవాళ ఎమ్మెల్యే అయిండు.
వీళ్ళ మంత్రి పదవి కూడా ఆశిస్తుండే మేము ఖచ్చితంగా మేము ఐకమత్యంగా ఉండి నందిపేట్ల మేము ఓడగొట్టాం. కానీ ఈ భూ కబ్జాలు జిరాక్సులు చేయించుకుంటా ఇంతకుముందు దోపిడీ చేసిండు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, మేము సామరస్యంగా ఉంటాం. మా కార్యకర్తల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీకి జోలికి వస్తే మాత్రం చెండాలు ఇరదెంటాం. ఎన్నో చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే కార్యకర్తల జోలికి వస్తే ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలే ముఖ్యం, తర్వాత నాయకులు ముఖ్యం. బట్టలు ఇప్పి కొడతాం. జీవన్ రెడ్డి ఖబర్దార్. నేను ఇంత ముందు నీకు కూడా ప్రెస్ మీట్ పెట్టా.